వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేర్ల మీద ఇది బాగా వెళ్ళిపోతాయని చెప్పేసి తీసేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుంది. చాలా మటుకు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మీరు ఒక ఎకరా భూమి తీసుకోండి, ఒక ఎకరంలో ఇది మీకు ఇంత వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టండి అని చెప్పి చాలా మంది డబుల్ గేమ్ ఆడేసేసి కొన్ని కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకున్న తర్వాత అది ఎత్తేస్తున్నారు కంపెనీ. ఐ మీన్ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా ప్రాపర్టీ సంబంధించింది కానీ తీసేస్తున్నారు. దీనిపైన ఎలా చూడాలంటే సెలబ్రిటీస్ అనేది మామూలే కామన్. తన అభిమానులు అయినటువంటి కొంతమంది ఏం చేస్తారంటే ఓ మన మహేష్ బాబే కదా, మన శ్రీలీలే కదా, మన అల్లు అర్జునే కదా తీసిందని చెప్పేసి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎవరు కస్టమర్స్. సో ఇక్కడ ఎలా చూడాలంటే మనం కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. సో మన దగ్గర ఉన్నటువంటి ఏంటి, మన నాలెడ్జ్ ఏంటి, వాటిపైన ఉన్నటువంటి ఏంటి అని వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. సెలబ్రిటీస్ కామన్ అండి. ఇప్పుడు ఏముంది, సెలబ్రిటీస్ ఒక కోటో 2 కోట్లు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, పలానా స్టైల్లో పలానా రూపంలో తీయండి అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇస్తారు. సో ఇక్కడ కస్టమర్లు కూడా గమనించండి. అంటే అది నిజమైందా కాదని తెలుసుకొని పోతే బాగుంటుందని అంటారు. 100%. ఎలా అంటే అన్న ఒకటన్నా రియల్ ఎస్టేట్ కాదు, ఏ కంపెనీ అయినా సరే, ఎలాంటి కంపెనీ అయినా సరే, ముందు మనం ఏంటంటే దాని ముందు గురించి గూగుల్, ఇప్పుడు గూగుల్ తల్లి అయినా ఏదైనా సరే సెర్చ్ చేస్తే వస్తుంది బయట. సో అలా దాని గురించి కంపెనీ గురించి సెర్చ్ చేయాలి. ఇప్పుడు 100 కోట్లు స్కామ్ జరిగింది, 1000 కోట్లు స్కామ్ జరిగింది, 500 కోట్లు దివాలా తీసాడు అంటే ఊరికే తీసిండు. ఒక చీటీ కట్టే ఒక మామూలు వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే చాలా నమ్మకంతో చాలా మందిని ఏం చేస్తున్నాడు అంటే తన వైపు తిప్పుకొని చీటీ కట్టి తీసుకొని చివరికి ఒక కోటో 2 కోట్లు వచ్చిన తర్వాత జంపు జిలాని. సో అలా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఒక్క నిమిషం, రియల్ ఎస్టేట్ లో ఏంటంటే అదే జరుగుతుంది, స్కామ్ లో జరుగుతున్నాయి ఎక్కువ. మీకు ఒక ఎకరా తీసుకుంటే దానిలో ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇంత కట్టుకుంటే చివరికి ఏంటంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ కాదు, ఏమీ కాదు. సో అలా నాకు కూడా ఒకసారి జరిగింది కానీ నేను నష్టపోలేదు. మొత్తానికి మహేష్ బాబు తప్పు ఉందా లేదా? తప్పు అనేది లేదన్నా, ఒకటి చెప్తాను. మహేష్ బాబుని చూసి నువ్వు అనుకో ఆ అమ్మాయి పేరు ఉంచాలి కదా. సో ఇక్కడ ఏంటంటే తప్పు అనేది ఎవరిది లేదన్నా, మనదే తప్పు. మనం కూడా చూసి అడుగేయాలి. ఇప్పుడు బురదలో కాలేసినంత మాత్రాన ఏదో ఒక అడుగు చిక్కపోయింది నడుస్తా ఉంటే ఇంకొక అడుగు చిక్కపోతుంది, ఇంకొక అడుగు లోతుకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ తప్పు కాదండి. సెలబ్రిటీస్ ఏంటంటే జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం, అట్రాక్షన్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కోటో 2 కోట్లు వాళ్ళు ఇస్తారు అక్కడ. అట్లాంటి ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళది కూడా తప్పు కాదు అన్న. ఎందుకు కాదన్నా, తప్పు కాదా? రైట్, నేను అది కూడా చెప్తున్నా, తప్పు కాదు, మందే తప్పు. ఇది కూడా నేను చెప్పాను ఆల్రెడీ, చాలా సార్లు చెప్పాను. మనం కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే కింద క్యాప్షన్ వస్తుంది. ఏం క్యాప్షన్? షరతులు బట్టి కండిషన్స్ అప్లై అయినప్పుడు మనం గమనించాలి. చూసుకోకుండా అడిగేసారా అయిపోయింది. నేను అది కూడా చెప్తున్నా, తప్పు కాదు. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, బెట్టింగ్ యాప్స్ పైన తప్పు కాదు, కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మనము దాంట్లో ఇరుక్కోవడం తప్పు.